ఒక పట్టణంలో ఒక బలమైన మీటింగ్ జరుగుతుందంట. ఓపెన్ మీటింగ్. యేసుప్రభు మీటింగు బయట గ్రౌండ్లో కొన్ని వేల మంది లక్షల మంది వచ్చారంట మీటింగ్కి. ఒక దైవజనుడిని ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అతను పిలిచి ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఏమనంటే, ఈరోజు వాక్యం విన్న మీకు మీ హృదయాలు తెరవబడితే, మీ మనసులు కరిగితే, దేవుడు మీకు ఇష్టపడితే, మీరు ఎవరైనా వచ్చి దేవుని నమ్ముకుంటానంటే రండి బాప్తిస్మాలు తీసుకోండి అన్నాడంట. అనగానే టపమంట 500 మంది లేసారంట అండి. 500 మంది లేచి స్టేజ్ మీదకి వెళ్ళిపోయి, అయ్యా మాకు బాప్తిస్మాలు ఇవ్వండి, మాకు బాప్తిస్మాలు ఇవ్వండి అని అడిగితే ఆయన సంతోషం ఎంత పట్టజాలని సంతోషం. ఎందుకంటే నేను ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తే 500 ఆత్మలు రక్షించాను నేను అని ఎంతో ఆనందంగా వాళ్ళందరికీ బాప్తిస్మాలు ఇచ్చేసేటండి. 500 మందికి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే సంతోషం ఎలా ఉందంటే, సేవకులకు సంతోషం వచ్చినా మోకరించి ప్రార్థన చేస్తాం, మా సంతోషం అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ ఎంతసేపు ప్రార్థన చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటికి వెళ్ళిపోయి సేవకుడు ఏం చేశాడంటే మోకరించి ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నువ్వెంత గొప్పవాడు నాయనా, ఈరోజు మీటింగ్ పెట్టించావు, 500 మందిని రక్షించావు అని దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం ఇచ్చాడంట ఆ సేవకుడికి. ఏమని దర్శనం ఇచ్చాడంటే, ఈ దర్శనంలో ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనంలో ఈయన పరలోకం వెళ్ళాడట. పరలోకం వెళ్తే యేసుప్రభు ఏం చేశాడంటే, నా కుమారుడా నువ్వు మంచి పని చేశావు అని చెప్పి అతనికి ఒక కిరీటం, బంగారు కిరీటం అతని శిరస్సు మీద పెట్టాడంట. ఆ శిరస్సులో ఆ కిరీటంలో 100 రత్నాలు ఉన్నాయంట. 100 రత్నాలు ఉంటే ఈ పాస్టర్గా అడిగాడంట, అదేంటి ప్రభువా, నేను 500 మందిని కదా రక్షించాను, 100 రత్నాలు ఇచ్చేవేంటి, ఇంకా 400 రత్నాలు ఏమైనాయి అని అడిగాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, నా కుమారుడా నీకు 100 ఇచ్చాను, మిగతా 400 ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళలో చివర ఒక ముసలావిడ కూర్చుని విజ్ఞాపన చేస్తుందే, ఆ విజ్ఞాపన చేసిన ఆవిడికి 400 రత్నాలు ఇచ్చాను అన్నాడంట. అదేంటి ప్రభువా, నేను కదా 500 మందిని రక్షించింది, ఆవిడికి ఎలా ఇచ్చావు అని అడిగాడంట. లేదు నా కుమారుడా, నీ వలన 100 మంది మాత్రమే వచ్చారు అక్కడికి, మిగతా 400 మంది ఆ వృద్ధురాలు నువ్వు మీటింగ్స్ డేట్స్ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుండి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తూ ఉంది. నువ్వు ప్రసంగం చేస్తుంటే ఆవిడ ఇక్కడ విజ్ఞాపన చేస్తూ ఉంది. ఆవిడ విజ్ఞాపన వల్ల 400 మంది లేచారు, నీ ప్రసంగం వల్ల 100 మంది లేచారు, అందుకే నీకు 100 రత్నాలు, ఆవిడకి 400 రత్నాలు ఇచ్చానంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమైందా విజ్ఞాపన ఎంత గొప్పదో? ప్రసంగం కంటే కూడా విజ్ఞాపన చాలా పవర్ఫుల్ అయిందంటండి. అందుకే మనం విజ్ఞాపన చేయాలి, అప్పుడు మనకి విజయం వస్తుంది.